తులారాశి వారికి సెప్టెంబర్ 23, 24, 25వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీకు ఈ 3 రోజుల్లో వచ్చేటప్పటికి అంటే మనకు నవరాత్రులు కూడా మొదలైనయి కదండీ! మనకు సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి అక్టోబర్ 2 వరకు నవరాత్రులనేవి ఉన్నాయి. ఈ నవరాత్రుల్లో మీరు గనక ఈ చిన్న మాట విని, మీరు ఈ చిన్న పని గనక చేసినట్లయితే మీకున్నటువంటి అష్టదరిద్రాలన్నీ కూడా తొలగిపోయి, ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయన్నమాట. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ అనేవి చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి. మీ జీవితానికి చాలా దగ్గరగా ఉండేటటువంటి వీడియోసు. కాబట్టి మీకు అంటే అసలు ఎలా ఉంటుంది? మీరు చేయాల్సినటువంటి పనులేంటి? చేయకూడని పనులేంటి? ఇలాంటివన్నీ కూడా వీడియోలో వివరించబడతాయి కాబట్టి పూర్తిగా చూసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. తులారాశి వారిది రాశి చక్రంలో 7వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. తులారాశి వారిని మనం గమనించినట్లయితే చాలా చాలా తెలివైనటువంటి వారు. వీరు చాలా తెలివైనటువంటి వారండి. గబక్కన ఎవ్వరిని కూడా తొందరపడి నమ్మరనమాట. వీరి జీవితం ఏంటంటే చాలా వరకి కూడా చిన్న వయసు నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా కష్టాల మధ్యే ఉంటుందన్నమాట. చిన్న వయసు నుంచి ఏంటి మొత్తం కూడా లైఫ్ అంతా కూడా చూసుకున్నట్లయితే ఎక్కువగా కష్టాల మధ్య నలుగుతూ ఉంటుందన్నమాట. ఏదో చేద్దాం అనుకుంటారు కానీ ఇంకేదేదో జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఆ జరిగేటటువంటి ఆ నెగిటివిటీని కూడా పాజిటివ్గా మార్చుకోగలిగినటువంటి శక్తి వీరి మైండ్కి ఉందని చెప్పుకోవచ్చు అనమాట. అంటే తులము అంటే మనకి ఎట్లా తూకం వేసినప్పుడు ఎట్లాగైతే ఉంటుందో అట్లాగా తులారాశి వారికి ఆలోచన విధానం అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుందన్నమాట. అంటే ఏదైనా సరే కష్టం వచ్చినప్పుడు కుంగిపోవటం కానీ, సుఖం వచ్చినప్పుడు పొంగిపోవటం కానీ ఇలాగ చెయ్యరు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా వీళ్ళ మైండ్ సెట్ అనేది ఒకేలాగా ఉంటుంది. కానీ ఎక్కడా కూడా కంగారు పడిపోవటము, తొందరపడి నిర్ణయాలు తీసుకోవటము, ఏడవటము, ముఖ్యంగా అతిగా ఆలోచించటం, అతిగా ఆలోచించి బాధపడిపోవటము, సమయాన్ని వేస్ట్ చేయటము ఇలాంటివి తులారాశి వారు అసలు పొరపాటును కూడా చేయరనమాట. ఏదైనా సరే మనకు భగవంతుడు ఎలా రాస్తే అలాగే జరిగిద్ది. మనకు ఉన్న దాంట్లో మనం సంతోషంగా ఉండాలి కానీ ఉన్నదాన్ని తక్కువ చేసుకొని లేని దానికోసం మనం ఆరాటం అనేది పడకూడదు అని చెప్పేసి తులారాశి వారు గట్టిగా నమ్ముతూ ఉంటారనమాట. పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, వారి యొక్క మైండ్ సెట్ అనేది మాత్రం ఇలాగే ఉంటుందన్నమాట. చాలా వరకు కూడా చాలా తెలివిగా ఆలోచించేటటువంటి వ్యక్తులు ఈ తులారాశి వారు. అయితే మంచితనం లేదా అంటే మంచితనం ఉంటుంది. అది ఏది ఉండేటటువంటి సందర్భాలలో ఉంటుంది. కానీ మంచితనం అంటే ఎదుటి వాళ్ళు పిచ్చోళ్ళు అనుకునేంత మంచి మాత్రం వీరి దగ్గర ఉండదన్నమాట. ఎక్కడ మంచిగా ఉండాలో, ఎక్కడ ఎలా ఉండాలి అన్నది ఈ తులారాశి వారికి పూర్తిగా తెలుసు అనమాట. ఇంకా మీ గురించి పూర్తిగా వినే ముందల, అలాగే వినాల్సినటువంటి మాట, అనాల్సిన మాట వినే ముందల ఒక్కసారి ఇది వినండి. మీకేదైనా సమస్యలుంటే అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయము, విదేశీ ప్రయాణము, ధనం నిలకడలేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల వశీకరణము, ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సాయిరాజు గారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9989113230. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు ఎక్కడ ఉన్నా పర్వాలేదు, ఫోన్లోనే మీ సమస్యకు పరిష్కారం అనేది గురువు గారి ద్వారాగా అందుతుంది. గురువు గారు చేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి పూజల వల్ల, పరిహారాల వల్ల మీ సమస్యకు 100కు 100% పరిష్కారం అనేది దొరుకుతుంది. అలాగే స్త్రీ పురుషుల యొక్క వశీకరణం కూడా చేయబడును. గురువు గారు చేసేటటువంటి అంటే చాలా మందికి కూడా చేసినటువంటి పూజల వల్ల, పరిహారాల వల్ల ఎంతో మందికి కూడా సమస్యల నుంచి పరిష్కారం అనేది దొరికింది. కాబట్టి మీకేదైనా సమస్య ఉంటే ఈ నెంబర్కి గురువు గారికి కాల్ చేసి మీ సమస్య నుంచి బయటపడగలరు. ఇక ఈ తులారాశి వారు ఏంటంటే చాలా వరకు కూడా ఆశ కలిగినటువంటి వ్యక్తులు అనమాట. ఆశ అంటే ఇక్కడ బాగా వినండి. ఆశ అంటే విడిగా ఉన్నటువంటి మనుషులకు ఒక రకం ఆశ ఉంటుంది. ఆశల్లో కూడా రకాలు ఉంటాయి అన్నమాట. అవేంటి అంటే మనకు ఉన్నంత వరకు చాలు అని ఒక రకం కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. లేకపోతే ఇంకొంచెం సంపాదించాలి, ఏదో కాస్త మనకు తినటానికి ఉండటానికి చాలు అని చెప్పేసేసి కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఈ తులారాశి వారి యొక్క ఆలోచన 90% ఎలా ఉంటుందంటే ఎక్కువగా సంపాదించాలి, కోట్లకు కోట్లు ఘటించాలి, మనము జీవితంలో ఎక్కడా కూడా తగ్గకూడదు, ఆ రేంజ్లో అంటే మధ్యలో ఉండటం కాదు, ఖచ్చితంగా టాప్ స్టేజ్కి వెళ్ళిపోవాలి అనే ఆలోచన అనేది ఈ తులారాశి వారికి ఉంటుందన్నమాట.
అంటే బాగా సంపాదించుకోవాలి, దర్జాగా బతకాలి, కారుల్లో తిరగాలి, బంగారం ఉండాలి, ఆస్తులుండాలి, ఏదైనా సరే చేసేదేదైనా గట్టిగా చేయాలి. అంతేకాని అటు ఇటుగా చేయకూడదు. సంపాదిస్తే గట్టిగా సంపాదించాలి. నిలబడితే గట్టిగా నిలబడాలి అని ఈ తులారాశి వారి యొక్క ఆలోచన విధానం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి వారు ఆ రూట్‌లో చాలా వరకి కూడా కష్టపడతారనమాట. వీరిని మీరు తులారాశి వారిని గమనించండి. ఎక్కువగా వ్యాపారాలకు సంబంధించినటువంటి ఫీల్డ్‌లోనే ఉంటారనమాట. ఒకరి కిందకి ఉద్యోగానికి వెళ్తానికి పెద్దగా ఇష్టపడరు. ఎందుకంటే ఉద్యోగాలకు ఒకళ్ళ కిందకెళ్తే ఏమొస్తాయి? వాళ్ళిచ్చినంత తీసుకోవాలి. వాళ్ళిచ్చినంత తీసుకుంటే ఇప్పుడు వీరి తెలివి, వీరి టాలెంటు, వీరి కష్టం మొత్తం కూడా ఎవరికో అప్పజెప్పి ఎవరినో బాగు చేసే కంటే అవన్నీ కూడా కష్టమో, నిష్ఠూరమో నా తెలివితేటలు నేను నా సొంతంగా చేసుకొని నా కాళ్ళ మీద నేను నిలబడాలి. ఇలాగైతే నేను మంచి స్టేజ్‌కెళ్ళగలుగుతాను కానీ ఇట్లాగ ఒకళ్ళ కింద చేస్తే మంచి స్టేజ్‌కి వెళ్ళలేము అని చెప్పేసి ఈ తులారాశి వారు గట్టిగా నమ్మి వారు ఎక్కువ శాతం కూడా వ్యాపారాలు చేస్తూ ఉంటారనమాట. అది ఏ వ్యాపారం అన్నా కానివ్వండి. అలాగా వ్యాపారం యొక్క ఫీల్డ్‌లో ఎక్కువగా ఉంటారు కాబట్టి వారికి బాగా కలుసుబాటు అనేది కూడా ఎక్కువగా ఉంటుందనమాట. అట్లా అంటే ఇది అందరికీ వర్తిస్తుందని కాదు. కొంతమందికైతే మాత్రం అందరికీ వ్యాపారాలంటే కుదరదు గదా! ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఈ ఉద్యోగాలు చేసే వాళ్ళైనా సరే వీళ్ళు కూడా ఏంటంటే నలుగురిలో కొంచెం ముందుగా ఉంటారనమాట. అంటే కొంచెం తెలివితేటలతో టాలెంట్ అనేది ఎక్కువగా ప్రదర్శించి వీరికి వచ్చేటటువంటి సాలరీస్ ఇవన్నీ కొంచెం ఎక్కువగా రావటము, కొంచెం తొందరగా ప్రమోషన్స్ రావటము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయనమాట. ఇలాంటి టాలెంట్ మొత్తం తులారాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుందనమాట. చూసి రమ్మంటే కాల్చొచ్చేటటువంటి రకాలు ఈ తులారాశి వాళ్ళని చెప్పుకోవచ్చనమాట. అంత తెలివైనటువంటి వాళ్ళు. అంటే ఏదైనా సరే కష్టపడి న్యాయమైనటువంటి రూట్‌లో వెళ్తారు కానీ ఎక్కడా కూడా ఏదన్నా ఇబ్బంది కలిగేటట్లుగా ఎదుటి వారికి కావచ్చు, లేకపోతే వారికి కావచ్చు, ఫ్యామిలీకి సంబంధించి ఎటువంటి నష్టము కలిగేటట్లుగా వారు వ్యవహరించరనమాట. ఏదైనా సరే కష్టార్జితం అనేది గట్టిగా ఉండాలి అన్నట్లుగా వీరు నమ్ముతూ ఉంటారనమాట. అయితే ఇన్ని చేసినప్పటికీ కూడా ఈ తులారాశి వారికి మనశ్శాంతి అనేది కొంచెం ఉండదనమాట. ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్యలతో కష్టము ఎక్కువగా బాగా చాకిరీ మరి ఎందుకంటే పెద్ద పెద్ద టార్గెట్స్ కాబట్టి చాకిరీ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. నిద్ర సరిగ్గా ఉండదు. రాత్రింపగళ్ళు కూడా కష్టపడుతూనే ఉంటారు. అలాగే వీరికి నిద్ర సరిగ్గా లేకపోవటం వలన కొంచెం ఈ మధ్య మానసికంగా ఇదైపోవటము, అలాగే కొంచెము అటు ఇటుగా నిర్ణయాలు తీసుకోవటం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయన్నమాట. కుటుంబాన్ని మితిమించి ప్రేమించేటటువంటి వ్యక్తులు ఈ తులారాశి వారు. ఆ విషయం అందరికీ తెలిసినటువంటి విషయమేనండి. బయటికి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే ఎందుకంటే తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు లేదా పురుషులు కావచ్చు కుటుంబాన్ని చాలా ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటారు. జీవిత భాగస్వామి అంటే వారి యొక్క సర్వస్వంగా చెప్పుకోవచ్చనమాట. ఇక ఈ భూమి మీద నీకు ఎవరు నీ మనిషి అని చెప్పేసేసి అడిగితే మొహమాటం లేకుండా, రెండో ఆలోచన అనేది లేకుండా నా జీవిత భాగస్వామి, నా పార్ట్నర్, నా భార్యో లేకపోతే నా భర్తో అని మొహమాటం లేకుండా చెప్తారండి. ఎందుకంటే ఇక రెండో ఆలోచన వారికి ఉండదిక. ఇక వారి ప్రపంచం ఏంటంటే వారి యొక్క జీవిత భాగస్వామి. ఇక కడుపున పుట్టిన బిడ్డలకు సంపాదించుకొని పెట్టుకుంటారు. ఇలా వీరి ఆలోచన విధానం అనేది ఉంటుంది. అంతకు మించి ఇక ఎవరికన్నా పెట్టటానికి తులారాశి వారు కొంచెం గట్టిగానే ఆలోచిస్తారనమాట. గబక్కన ఎవరికన్నా పెట్టేటటువంటి వ్యక్తులైతే మాత్రం కాదు. ఎందుకంటే ఏ మాట అయినా సరే ఉన్న మాట ఉన్నట్లే చెప్పుకోవాలండి. ఎందుకంటే చాలామంది ఏంటంటే అంటే వారి యొక్క అంటే మంచిగా చెప్తున్నారు అది ఇది అని చెప్పి అనిపించుకోవటం కోసము చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. కానీ ఎప్పుడైనా సరే ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగినప్పుడే అది మీకు కూడా బాగా అర్థమవుతుంది. సంతోషపడే విషయమే కదా, తప్పేముంది. ఇప్పుడు ఎవరికైనా సరే మనం పెట్టామనుకోండి, తినేసి పక్కకు వెళ్ళిపోయి బాగా పెడితేనేమో డబ్బులు ఎక్కువైపోయినాయి అనుకుంటారు. అసలు పెట్టలేదనుకో ఈ చెయ్యి రావట్లేదు ఈ మనిషికి అనుకుంటారు. కాబట్టి జనం అంత మంచిగా లేరు కదా. జనం మంచిగా లేనప్పుడు జనంతో మనకెందుకు, మన పని మనం చూసుకుందాము అన్నట్లుగా ఆలోచించడంలో ఏమాత్రం కూడా తప్పు లేదనమాట. అలాగా మరి కష్టపడి సంపాదించుకున్న సొమ్ము, కష్టపడి సంపాదించినటువంటి డబ్బును తీసుకెళ్ళి వాళ్ళకి వీళ్ళకి పంజారాలు చేసి ఎంత చేసినా మంచోళ్ళు అంటారా? తిని పక్కకెళ్ళిపోయి వంద వంకలు వెతికే వాళ్ళే కానీ జనము ఈ రోజుల్లో మంచితనానికి
టైం అనేది, మంచితనానికి రోజులు అనేవి ఈ రోజులు కావనమాట. కాబట్టి జనం ఎలాగన్నా ఉండనివ్వండి. మన పని మనం చేసుకుందాం. మనం ఎవరిని తిట్టొద్దు. మనం ఎవరిని నిందించొద్దు. వాళ్ళేదో తప్పుగా మాట్లాడారని చెప్పి మనము తప్పుగా మాట్లాడకూడదు. ఎందుకంటే లేనిపోని పాపాలనేవి కట్టుకోకూడదు. కాబట్టి మన పని మనం చేసుకుంటా వెళ్ళిపోతే అదే చాలనమాట. జనానికి అర్థం అవ్వాల్సింది అదే అర్థమవుతుంది. అర్థమయ్యే వాళ్ళకి, అర్థం చేసుకోగలిగినటువంటి వాళ్ళకి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక మనిషిని అవమానించినా, నిందించినా, దూషించినా, ఆ మనిషికి తెలిసి తెలియక ఏదన్నా వెనకమాల గోతులు తవ్వినా సరే, ఆ తవ్వుకున్నటువంటి గోతుల్లో ముందు పడేది వాళ్ళేననమాట. సరైనోళ్ళు ఏదన్నా కొంచెం అంటే ఈ తులారాశి వారు తెలివిగా ఉంటారు కాబట్టి ప్రతి దానికి వీరు సమాధానం చెప్పరు, పట్టించుకోరు, చూసి కూడా చూడనట్లుగా ఉంటారు. ఎందుకంటే ఆ తప్పు అనేది ఎక్కువ కాలం నిలబడదు అన్న సంగతి వీరికి బాగా తెలుసు కాబట్టి అలాంటి వారికి మర్యాద ఇచ్చి ఏది కూడా చేయరనమాట. అలాగా చాలా వరకు కూడా వీరి ఆలోచన విధానం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి వీరి జీవితంలో ముందుకు వెళ్ళే ఆలోచన న్యాయబద్ధంగా వెళ్తారు కాబట్టి వీరికి భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఇలా ఈ తులారాశి వారిలో చాలా రకాలైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఇక వీరిలో ఉన్నటువంటి స్త్రీలు కూడా ఏదన్నా ఖాళీగా కూర్చుందాములని అనుకోరండి. ఎక్కువగా తపన ఆశ ఉంటాయి అని చెప్పాను కదా. వాళ్ళు కూడా ఏదన్నా జాబ్ చేద్దామా, ఒక రూపాయి సంపాదిద్దామా, ఒక రూపాయి సంపాదించి ఏదన్నా పేరెంట్స్కి ఏదన్నా హెల్ప్ చేద్దామా, లేకపోతే ఏదన్నా బంగారం కొనుగోలు చేద్దామా, ఇలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట. అంటే తులారాశి వారి దగ్గర మీరు గమనించండి, బంగారం పుష్కలంగా ఉంటుందన్నమాట. బాగా ఉంటుంది బంగారం. అంటే అందరి దగ్గర కాస్తో కూస్తో ఒక రకంగా ఉంటే తులారాశి వారి దగ్గర మాత్రం బంగారం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎక్కువగా బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. కాస్త డబ్బు ఒక రూపాయి పోగవ్వంగానే వెంటనే తీసుకెళ్ళి బంగారం కొనేసేస్తారనమాట. అట్లాగా తులారాశి వారికి బంగారం కూడా పుష్కలంగా ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు అంటేనే అదృష్టము, ఐశ్వర్యము, బంగారము, సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు. అది తులారాశి వారి యొక్క గ్రహానికి అధిపతి కాబట్టి వారికి కూడా అలాగే జరుగుతూ ఉంటుందన్నమాట. అలాగా ఆడవారు కూడా ఒక రూపాయి సంపాదించడము, కుటుంబం కోసము వాడుకోవటం అవ్వచ్చు, లేకపోతే సేవింగ్స్ చేసుకోవటం అవ్వచ్చు, తల్లిదండ్రులను చూసుకోవటం అవ్వచ్చు. ఇట్లా చాలా వరకు కూడా ఖాళీగా ఉండటానికి ఇష్టపడరు. ఇక మరీ ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే తప్ప ఇళ్లల్లో ఉండటానికి, ఖాళీగా కూర్చోవటానికి ఇష్టపడతారు. కానీ అసలు వీళ్ళ మనసు ఒప్పుకోదు. అట్లా కూర్చొని వీరికి వెనకమాల తినటానికి, ఉండటానికి అంతా ఉన్నా కూడా వీరి మనసు అనేది అంగీకరించదనమాట. అట్లా ఖాళీగా కూర్చొని తినటానికి ఇష్టపడరు. కొంతమంది ఏమీ లేకపోయినా సరే ప్రశాంతంగా ఉందాము, ప్రశాంతంగా తిందాము, ప్రశాంతంగా బతుకుదామని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ తులారాశి వారికి ఏంటంటే జీవితం అంటే ఖచ్చితంగా మనం ఏదైనా సాధించాలి అని చెప్పేసి తపన పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. కష్టాలు కూడా ఉంటాయండి. ఎందుకంటే కష్టాలు ప్రతి మనిషికి కూడా ఉంటాయి అన్నమాట. భూమి మీద అసలు కష్టాలు లేని జీవి అంటూ ఏ జీవికి లేదు. ఒక్క మనిషికే కాదు, ఏ జీవికి సుఖం అనేది లేదనమాట. కష్టాలనేవి ఖచ్చితంగా ప్రతి మనిషికి కూడా పడాల్సినటువంటి పరిస్థితి ప్రతి జీవికి కూడా ఉంటుందన్నమాట. అలాగే మీకు కూడా కష్టాలనేవి ఉంటాయి. కానీ మీరు ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు, దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు, దైవ కార్యాలు ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట. కాబట్టే ఇంకా మీకు ఈ మాత్రమైన మనశ్శాంతిగా బతుకుతున్నారనమాట. మీకు డబ్బు పరంగా కొంతమందికి కోట్లు ఉండవచ్చు, కొంతమందికి కాస్తో కూస్తో వారికి జరిగిపోవటానికి ఉండవచ్చు. ఇట్లా రకరకాలుగా మీలో ఉంటారనమాట. అట్లా ఏది ఉన్నా ఏది చేసినా నిజమేంటంటే మీకైతే మాత్రం ఖచ్చితంగా అలా హ్యాపీగా జరిగిపోతుంది. మనశ్శాంతి అనేది ఉంది. ముందు భాగస్వామి వలన చాలా సంతోషంగా ఉంటారనమాట. భాగస్వామిని అమితంగా ప్రేమిస్తారు. ఆ భాగస్వామి వీరికి బాగా నచ్చుతారనమాట. అలాగా అది చూసుకొని, ఎందుకంటే జీవితంలో భాగస్వామి అనే మాట ఎందుకు అంటున్నానంటే, జీవితంలో పెళ్ళనేది ఒకే ఒక్కసారి జరుగుతుంది. ఆ పెళ్ళిలో భర్త అవ్వచ్చు లేదా భార్య అవ్వచ్చు, నచ్చితే ఆ జీవితం అంతా చాలా సాఫీగా ఉంటుందండి. ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, పస్తులున్నా సరే మనల్ని మనగా ప్రేమించేటటువంటి భాగస్వామి, మనల్ని అర్థం చేసుకునేటటువంటి భాగస్వామి, బాగా నచ్చినటువంటి భాగస్వామి గనక మన జీవితంలో ఉంటే అసలు ఆ జీవితం చాలా సంతోషంగా ఉంటుందన్నమాట.
తృప్తి ముందు అసలు ఆ మనిషిని చూడంగానే ప్రేమ అనిపిచ్చిద్ది అనమాట. అలా తృప్తిగా ఉంటుంది. ఇలాంటి మంచి మనిషి నాకు భర్తగా దొరికాడనో, లేకపోతే భార్యగా దొరికిందనో చాలా సంతోషంగా కడుపు నిండిపోయిద్దనమాట వాళ్ళని చూస్తే. కానీ కొన్ని కోట్లున్నా కూడా జీవిత భాగస్వామి నచ్చలేదనుకోండి, వారికి మనశ్శాంతి ఉంటదా? ఒక్కసారి మీరు చెప్పండి. అసలు ఆ మనిషిని చూస్తేనే చిరాకు, ఆ మనిషిని చూస్తేనే చీదర. ఏ డబ్బు సంతోషాన్ని ఇవ్వగలిగిద్ది? ఆ! ఏమి తిన్నా కూడా అసలు అట్లాగా ఏంటంటే అదొక నరకంగా ఉంటుందనమాట. డబ్బున్నా కూడా మనశ్శాంతి అనేది కలగదనమాట. కాబట్టి మనిషి జీవితానికి జీవిత భాగస్వామి చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తాడనమాట. ఇక్కడి నుంచే వాళ్ళకి లైఫ్ అనేది అసలేంటనేది అర్థమైద్దనమాట. కాబట్టి అలాగా జీవిత భాగస్వామి యొక్క విషయంలో వీరు గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం అనుకోవాలో, ఏమైనా అనుకోవాలో కానీ చాలా సంతోషంగా ఉంటారనమాట. కొంతమంది జీవితాలు బయట ఎలా ఉంటున్నాయంటే, జీవిత భాగస్వామి ప్రేమించే వాళ్ళు దొరకక, పట్టించుకునే వాళ్ళు దొరకక, విడిపోయి ఒంటరిగా భయంకరంగా బతికే వాళ్ళు చాలామంది ఉన్నారండి. బాధలతో మనశ్శాంతి లేక నరకం అనుభవించే వాళ్ళు ఉన్నారనమాట. అలాగా సర్దుకోను లేక, అటు ఉండను లేక, అటు మింగలేక, కక్కలేక అన్నట్లుగా అటు ఇటుగా కొట్టుకుంటూ మనశ్శాంతి లేకుండా చాలామంది కూడా బాధలు పడుతూ ఉంటున్నారనమాట. ఎందుకంటే దొరికినోళ్ళు మంచోళ్ళు కాకపోతే. కానీ వీళ్ళు మాత్రం ఆ విషయంలో చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు అనమాట. ఇలా ఈ తులారాశి వారికైతే ఉంటుందండి. ఇక మీకు చేసే వృత్తి, విద్య, వ్యాపారాల్లో అన్నిట్లో కూడా మీకు బాగానే కలిసి వస్తుంది. మీకైతే మాత్రం ఇబ్బంది అనేది ఏమీ ఉండదు. ఇలాగా మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా మీకు కలుసుబాటు అనేది ఉంటుంది. ఒక్కొక్కసారి కొన్ని టయాలనేవి మనకు అనుకూలించవండి. అలాగా ఒక్కొక్కసారి జరిగినా కూడా మీకు తర్వాత మాత్రం అంతా అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు దాని గురించి ఎక్కువగా బాధపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. మీరు ఎందుకంటే మీకు మానసిక ధైర్యము, మానసిక స్థిరత్వం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాంటి మనసు కోసం చాలామంది కూడా తెచ్చుకోవాలని అనుకున్నా కూడా ఆ మనసు అనేది రాక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ మీ యొక్క అదృష్టం ఏంటంటే భగవంతుడు మీకు అలాంటి మనసు ఇచ్చాడనమాట. కష్టం వచ్చినప్పుడు బాధ ఉండదని నేను అంటలేదు. కానీ కాకపోతే కొంతమంది అల్లాడిపోతూ ఉంటారు. మితిమించిపోయి బాధపడుతూ ఉంటారు. అలాగ మీరు చెయ్యరనమాట. కష్టం వస్తే దానికి పరిష్కారం ఏంటి? ఇంతవరకే మీ ఆలోచన అనేది ఉంటుంది. ఇలా ఈ తులారాశి వారికి ఉంటుందన్నమాట. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. తులారాశి వారికి లెక్క ప్రకారం ఏంటంటే ఏదన్నా నూతన గృహ నిర్మాణాలు, కట్టుబడులు ఇలాంటివి ఏదన్నా ఉంటే చేస్తూ కూడా ఉండవచ్చు అనమాట. అలాగా వాటికి సంబంధించినటువంటి పనుల్లో బిజీగా ఉండటము, ఇలా ఎక్కువ శాతం కూడా చాలా వరకు కూడా బిజీగా ఉండేటటువంటి వ్యక్తులు అనమాట. మీకు నవరాత్రులు మనకేంటంటే నవరాత్రులు కూడా స్టార్ట్ అయినాయి కాబట్టి ఈ నవరాత్రుల్లో తప్పకుండా ఇంట్లో అమ్మవారికి పూజ చేసుకోండి. కొంతమంది చక్కగా 2 పూటలు చేసేవాళ్ళు ఉన్నారండి. కొంతమంది 2 పూటలు చేయలేకపోయినా ఒక పూట చేస్తూ ఉంటారనమాట. అలా ఒక్క పూట చేసినా సరే అమ్మవారికి భక్తి శ్రద్ధలతో, నమ్మకంతో చక్కగా మీరు ఆ తల్లిని పూజించండి. ఎందుకంటే ఈ నవరాత్రులు మళ్ళీ పదే పదే రావు కాబట్టి ఇవి చాలా విశేషమైనటువంటి రోజులు, చాలా పవిత్రమైనటువంటి రోజులు. అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతో చక్కగా పూజలు చేస్తూ ఉంటారనమాట. కాబట్టి చక్కగా మీరు కూడా పూజలు చేసుకోండి. నియమ నిష్టలు తప్పనిసరి. అంటే తలంటు స్నానం అనేది తప్పకుండా చేయాలి. నాన్ వెజ్ అనేది ఈ 9 రోజులు కూడా వండటం కానీ, తినటం కానీ చేయకూడదనమాట. అలాగే నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు. ఇలాంటి నియమాలైతే మీరు ఖచ్చితంగా ఆచరించాలి. ఇలా చేసేసి మీరు పూజ చేసుకొని, మీరు చేసుకునేటప్పుడు పూజ చేసేటప్పుడు ఏంటంటే ఓం శ్రీం నమః అనేటటువంటి మంత్రాన్ని 11 సార్లు కానీ, 21 సార్లు కానీ, 48 సార్లు కానీ మీరు చక్కగా అలా చెప్పుకోండి. ఆ మంత్రం వచ్చేటప్పటికి మళ్ళీ చెప్తున్నానండి. ఓం శ్రీం నమః అనే మంత్రాన్ని చక్కగా ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఆ తల్లి ముందల 11 సార్లు అలా చెప్పుకోండి. అలా చెప్పుకోవటం వల్ల ఏంటంటే మీకు ఈ నవరాత్రులు పూర్తయ్యే లోపు మీకు ఖచ్చితంగా డబ్బు అనేది చేతికి అందుతుంది. మీకు బాగా కలిసి వస్తుంది. ఇంకా ఒక్క మాట చెప్పాలంటే ఒక రూ. 100 నోటు కానీ, ఒక రూ. 200 నోటు కానీ, ఒక రూ. 500 నోటు కానీ చక్కగా తీసుకొని ఈ నవరాత్రుల్లో మొట్టమొదటి రోజున మీరు పూజ చేసేటప్పుడు దాని మీద కొంచెం అంత పసుపు చల్లేసేసి, కొంచెం కుంకుమ కూడా చల్లేసేసి
ఆ నోటును పట్టుకొని ఓం శ్రీం నమః అనేటటువంటి మంత్రాన్ని 11 సార్లు చెప్పుకొని ఆ పూజలో ఆ తల్లి ముందల పెట్టండి. ఆ నోటుని ఆ డబ్బుని మీరు ఆ తల్లి ముందల పెట్టండి. అది 100 అవ్వచ్చు, 200 అవ్వచ్చు, 500 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు అండి. మీ ఇష్టాన్ని బట్టి ఆ తల్లి దగ్గర పెట్టి పూజలో పెట్టినటువంటి ఆ నోటుని ఏంటంటే 9 రోజులు అలాగే ఉంచేసేసేయండి. 9 రోజులు అలాగే ఉంచిన తర్వాత 9వ రోజు మీకు ఈ నవరాత్రులు మనకు అక్టోబర్ 2తో అయిపోతాయి కదా! తర్వాత మీరు ఆ నోటుని తీసుకెళ్ళి మీ బీరువాలో పెట్టుకోండి. ధనం ప్రవాహంలాగా వచ్చి పడుతుంది మీ బీరువాలో. అంత బాగా కలిసి వస్తుందనమాట. కట్టిక పేదవారు కూడా కోటేశ్వరుడుగా మారుతారు. ఎందుకంటే ఆ నోటికి ఈ 9 రోజులు అమ్మవారి దగ్గర ఉంచటం వలన, చక్కగా పూజలు అందుకోవటం వలన అమ్మవారి యొక్క శక్తి మొత్తం ఆ నోటికి వస్తుందనమాట. మీరు పెట్టినటువంటి ఆ నోటికి. దాన్ని తీసుకువెళ్ళి మీరు బీరువాలో పెట్టుకోవటం వలన ఆ అమ్మవారే మీ మీ ఇంట్లో మీ బీరువాలో తిష్ట వేసుకొని కూర్చున్నట్లు. అట్లా ధనానికి రాబడికి కొంతమందికి బీరువాలో బంగారం ఉండదు, చేతిలో డబ్బు నిలబడదు. ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటి వాటన్నిటిని కూడా తీసేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుందనమాట. ధనాన్ని ఆ నోటు ఏంటంటే బాగా ఆకర్షిస్తుందనమాట. కాబట్టి మీరు ఈ చిన్న నియమం అనేది కూడా ఆచరించండి. ఇలా చేయటం వల్ల మీకు తిరుగులేని ఆ రాజయోగం, ఆస్తి, ఐశ్వర్యాలు తప్పకుండా సిద్ధిస్తాయి. మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. అర్థమైంది కదండి తులారాశి వారు ఏం చేయాలి ఏంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది తులారాశి వారికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన తులారాశి మిత్రులు ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది. అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ యాడ్ అవ్వటం వలన వీడియో మరికొంతమంది తులారాశి సభ్యులకు చేరే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.